చెప్పినప్పుడే మనం వెళ్ళాలి మమ్మీ. మనం వెళ్ళినప్పుడు ఆఫర్ కాదు కదా, ఆన్సర్ కూడా ఇవ్వరు. ఈ రోజు లాస్ట్ డే. ఓ మళ్ళీ ఇదొకటి ఉందా? ఏం చెయ్యాలో ఆలోచించకుండా ఉంటానా? వెరీ సింపుల్ మమ్మీ. మనం ఫోన్ చేస్తే షాప్ వాళ్ళు వస్తారు. వాళ్ళు నగలన్నీ తీసుకొని మనకి రిసిప్ట్ ఇస్తారు. మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆ రిసిప్ట్ పట్టుకెళ్లి ఆ నగలు తెచ్చుకోవడమే. అలాంటప్పుడు ఆలోచించడం దేనికి? వెంటనే వాడు కబురు చేయి. ఇంత చెప్పిందాన్ని ఆ పని చేయకుండా ఎలా ఉంటాను? నేను ఎప్పుడూ ఫోన్ చేశాను, అతను కాసేపట్లో వస్తాడు. నువ్వు అన్ని పనులు ఇలాగే చేస్తుంటే మేం ప్రశాంతంగా ఉంటాం. ఇక నుంచి అన్ని నేనే నడిపిస్తాను, మీరు చూస్తూ ఉంటారు అంతే. మనం చేయాలనుకున్న దానికి నువ్వు చేసేదానికి అసలు సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందరికీ అర్థమైతే అది ఐడియా ఎందుకు అవుతుందో పిచ్చడని. అలాంటి ఐడియా వేస్తే నేను రేపు నెల అవుతాను, నీ కూతురు నెల అవుతాను. బంగారు మొన్న చెంచులక్ష్మి కూతురు అనిపించుకున్నావే. అమ్మా ఏమైందా నీకు? అయ్యో అలా పడిపోయింది. పొద్దున్నే ఏమైంది? ఇంకా అర్థం కాలేదా లక్ష్మి? ఈ రోజు మొదటిసారిగా అల్లుడి గారు వస్తున్నారు, అందుకని వెళ్ళి మోగితే కంగారు పడిపోతోంది. నేను చేస్తే కాకపోతే గుమ్మంలాగా వచ్చిన లోపలికి రారా ఏంటి? అయినా పొద్దున్నే వస్తానని చెప్పలేదు కదా. మొన్న పెళ్లి చూపులప్పుడు మధ్యాహ్నం చెప్పి పొద్దుటే వచ్చేసారు కదా, ఇప్పుడు కూడా అలాగే వస్తారని దాని ఆలోచన. ఇప్పుడు మా అమ్మాయికి వచ్చిన సంబంధం జరగడానికి మీరు తినేసి వెళ్ళారు పిక్చర్ గాని, లేదా అలా ఎందుకు వస్తారు? ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకు? లేకపోతే ఏంటి? మొదటిసారి బావగారు ఇంటికి వస్తున్నారు, అతనికి నువ్వెలా కనిపించాలి? చూడగానే మతి పోగొట్టాలి. అంటే నేను ఇప్పుడు బాగాలేను? అస్సలు బాగలేదు. పోనీ డ్రెస్ మార్చుకోనా? మార్చుకోవాల్సింది డ్రెస్ కాదే, నీ యాటిట్యూడ్. నువ్వెలాగో బ్యూటీ పార్లర్కి వెళ్ళావు, కనీసం ఇంట్లో అయినా నీ బ్యూటీని పెంచుకోవచ్చు కదా. అవన్నీ నాకు తెలియదు కదే. నాకు తెలుసు కదా, అన్నీ నేను చెప్తాను. ఏంటిది? ముందు నువ్వు వెళ్ళి ఈ రోజ్ వాటర్ తో ఫ్రెష్ గా స్నానం చెయ్యి. దీంతో స్నానం చేస్తే అందం వచ్చేస్తుందా? కొత్తగా అందం రావాల్సిన పనే ఉంది. నువ్వు ఆల్రెడీ అందంగానే ఉంటావు. దాన్ని స్నానానికి పంపించిన పని పూర్తయింది. దాని రింగ్ మనకి దొరికింది. ఏంటి ఇంత చేసి నువ్వు దాని స్నానం పంపించింది రింగ్ కోసమా? అది స్నానానికి వెళ్లే ముందు నగలన్నీ తీసే అలవాటు ఉంది, అందుకే ఈ రోజ్ వాటర్ డ్రామా ఆడాను. వెళ్లే ముందు అన్ని తీసిపెట్టి వెళ్లే అలవాటుతో పాటు రాగానే మొత్తం పెట్టుకుని అలవాటు ఉంది. వచ్చి చూసుకుని రింగ్ లేదని లబో దిగోమంటే అప్పుడేం చేస్తావు? దానికి ఆ ప్లాన్ ఉంది, దాని గురించి నువ్వేం టెన్షన్ పడుకో. ఉన్న నెక్లెస్ ని వాళ్ళ కంటబడిలా చేయవే అంటే ఇంకో రింగుని దాచిపెట్టి ఏం చేస్తావే తల్లి? నువ్వేం చేయబోతున్నావో నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పవే. ఇంత తేడా వచ్చినా అంత గందరగోళం అవుతుంది. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, నువ్వేం చెప్పాల్సిన పని లేదు. ఏం తెలుసే నీకు? చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడవేనా? లేకపోతే చూడమ్మా, ఈవిడ నాకు సలహాలు ఇస్తుంది. అయినా నాకు ఇది ముందు నుంచి ఉన్నదే కదా, పాపం లేక బంగారం. ఇదైతే పెద్ద చిన్న తేడా తెలియకుండా నన్ను కూరలో కరివేపాకులా తీసేస్తుంది. దాని సంగతి నీకు తెలుసు కదా లక్ష్మి. వాళ్ళు వచ్చి వెళ్లే వరకు కాస్త సైలెంట్ గా ఉండండి. అమ్మయ్యా, అది మొత్తం వినేసిందేమో అని అడిగి తెచ్చాను. అందుకే మనం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవడం మానేయాలి. నీ పెళ్లి గురించి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి శ్రీరామ్. పెళ్లి ఉంటుందంటే ఇది ఖచ్చితంగా శ్వేత గురించే. ఇంకో 10 రోజుల్లో నీ పెళ్లికి ముహూర్తం కుదిరింది.